హలో అండి, వెల్కమ్ టు ది మీనాస్ వరల్డ్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. బికాస్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇదైతే మా స్కూల్లో పిల్లలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేశారనమాట. ఒక అబ్బాయి ఒక గ్రూప్ కలిసి వాటర్ సంథింగ్ అదేదో చేశారు. అండ్ ఇంకో గ్రూప్ వాల్కనో, ఇంకో గ్రూప్ అండ్ వాక్యూమ్ క్లీనర్ చేశారనమాట. చాలా బాగా చేశారు కదా, బాగా నచ్చాయి నాకు. అండ్ ఇదైతే మా స్కూల్లో లంచ్ టైంలో నేను తీసిన వీడియో. మా పిల్లలందరూ ఇక్కడ లంచ్ చేస్తున్నారు. వీళ్ళంతా 6th క్లాస్ బాయ్స్ అనమాట. నేను 6th క్లాస్ బాయ్స్కి క్లాస్ టీచర్. అండ్ ఇక్కడైతే నా ఫస్ట్ శాలరీ వచ్చింది. నేను స్కూల్లో టీచింగ్కి వెళ్ళి 1 month అయిందని చెప్పాను కదా, నా ఫస్ట్ శాలరీ వచ్చిందనమాట. నా ఫస్ట్ శాలరీ రాగానే నేను ఇంటికి వచ్చి మా ఆయన చేతికి ఇచ్చాను. మా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి కంగ్రాట్స్ చెప్పి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకోరా అన్నారు. సో నేను దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నా. మా వాళ్ళకైతే నా ఫస్ట్ శాలరీతో చిన్న ట్రీట్ ఇద్దాం అనుకున్నా. సో మా ఆయనకి బేకరీ తీసుకెళ్ళమని చెప్పాను. నాకు మా పెద్దోడికి నూడిల్స్ తినాలని చాలా అనిపించింది. సో మేము నూడిల్స్ తినడానికి వెళ్ళామన్నమాట మా నియర్ బై ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి. సో ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము. చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండాలి, బాగా చదివి మంచి జాబ్ చేసి ఫస్ట్ శాలరీ అమ్మకి ఇవ్వాలి అనుకున్నా. బట్ తొందరగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా ఆయన చేతికి ఇచ్చాను. మ్యారేజ్ తర్వాత కూడా నేను ఇంకా చదువుకుంటున్నాను, స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలతో అసలు స్కూల్కి వెళ్ళి టీచింగ్ చేస్తున్నాను అంటే దాంట్లో మా ఆయన సపోర్ట్ చాలా ఉంది. మా ఆయన సపోర్ట్ లేకపోతే నేనేం చేసేదాన్ని కాదు. బికాస్ పెళ్ళైన తర్వాత హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరం కదండి. వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి కదా. మా ఆయన అయితే నాకు అన్నిటికీ సపోర్ట్ చేస్తారు, చాలా బాగా చూస్తారు. ఈవెన్ ఇంట్లో వర్క్స్ కూడా షేర్ చేసుకుంటారు, హెల్ప్ చేస్తారు. పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. నేను ఏదైనా చదువుకునే టైంలో కానీ స్కూల్కి వెళ్ళే టైంలో కానీ నాకు అన్నిట్లో హెల్ప్ఫుల్గా ఉంటారు. ఐఎమ్ వెరీ లక్కీ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. థ్యాంక్స్ చెప్తుంటాను, థ్యాంక్స్ నాకు ఇంత హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు అని. అందరికీ ఇలాంటి హెల్ప్ఫుల్ హస్బెండ్స్ ఉండాలని కోరుకుంటున్నా. బికాస్ ఆడవాళ్ళు వాళ్ళంతలా వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అంటే మ్యారేజ్ తర్వాత అత్తగారి సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ చాలా ముఖ్యం. సో ఇలా మేమైతే బేకరీకి వచ్చి తింటున్నాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ వీడియో.